హాయ్ గైస్, మనం ఇప్పుడు కాగూరా బాచి మాంగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. అయితే మన హీరో ఇంకా వాళ్ళ డాడీ ఎలాంటి శక్తివంతమైన కత్తులను తయారు చేశారో ఈ మాంగాలో చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం మాంగా స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా మన హీరో ఇంకా వాళ్ళ డాడీని చూపిస్తారు. అయితే మన హీరో వాళ్ళ నాన్న చూడు చిరుహు, సూర్యుడు వేడెక్కుతూ ఉన్నాడు అని అంటాడు. అప్పుడు మన చిరుహు అవును వాతావరణం బాగుంది అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మన హీరో చిరుహు ఇంకా వాళ్ళ నాన్నని చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిపి కటానాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే మన హీరో చిరుహు వాళ్ళ నాన్న మిగతా ఏ విషయంలో సరదాగా ఉన్నప్పటికీ ఒక కటానా చేసినప్పుడు మాత్రం చాలా ఏకాగ్రతతో ఇంట్రెస్ట్గా కటానాలను తయారు చేస్తూ ఉంటాడు. చిరుహు మా నాన్న పేరు రొకుహీరా కునిసాగే. అయితే మా నాన్న దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఖడ్గవీరుడు. తను తన శక్తివంతమైన కత్తులను తయారు చేయడానికి ప్రత్యేక సాంకేతికను ఉపయోగిస్తాడు అని చిరుహు అంటాడు. అప్పుడు మన హీరో చిరుహు వాళ్ళ ఇంటికి వాళ్ళ డాడీ పాత స్నేహితుడు షీబా వస్తాడు. అయితే షీబా వచ్చిన ప్రతిసారి చిరుహుకి ఏదో ఒక బహుమతి తీసుకొని వస్తాడు. అది చిరుహుకి ఇచ్చినప్పుడు చిరుహు నేను ఇంకా చిన్నపిల్లని కాదు అని షీబాతోటి అంటాడు. అయితే బ్యాక్గ్రౌండ్లో చిరుహు సార్ షీబా మా డాడీ పాత ఫ్రెండ్, తను తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటాడు అని అంటాడు చిరుహు. ఆ తర్వాత సీన్లో షీబా చిరుహుతో మీ తండ్రి చాలా మందిని రక్షించాడు, అతను ఒక హీరో అని చిరుహుతో అంటాడు. అప్పుడు చిరుహు ఈ విషయం నాకు చాలాసార్లు చెప్పారు సార్ షీబా అని అంటాడు. అప్పుడు షీబా సిల్లీగా నువ్వు కూడా మీ నాన్నలాగా మారాలి అని అనుకుంటున్నావా అని షీబా చిరుహుతో అంటాడు. ఆ తర్వాత షీబా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. చిరుహు వాళ్ళ డాడీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు చిరుహు నేను మీలాగే ఒక కత్తి స్మిత్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అప్పుడు చిరుహు వాళ్ళ డాడీ ఓ నువ్వు బాగానే అర్థం చేసుకున్నావే అని అంటాడు. చిరుహుని వాళ్ళ డాడీ ఒక సీక్రెట్ బేస్లోకి తీసుకొని వెళ్ళి ఒక శక్తివంతమైన కత్తిని చూపిస్తూ ఇదే మా సీక్రెట్ బేస్, ఇక్కడే మేము శక్తివంతమైన కొన్ని రకాల కత్తులను దాచిపెడుతూ ఉంటాము అని చిరుహుకి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రొకుహీరా ముందు ఉన్న ఒక కర్రను 2 ముక్కలుగా చేస్తాడు. అప్పుడు చిరుహుతో ఇలా అంటాడు, ఈ కత్తులు చాలా శక్తివంతమైనవి. ఈ కత్తులు చెడ్డవారి చేతుల్లో పడితే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. అందుకనే నువ్వు మంచివారి చేతుల్లో మాత్రమే ఈ కత్తులను పెట్టాలి, లేదంటే నువ్వు లకిలీ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అంటాడు. అయినా ఒక స్మిత్కు ఒక మంచి నైతికత అవసరం. మంచి వాళ్ళని రక్షించి చెడును నాశనం చేయండి. రొకుహీరా మీరు ఈ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే చిహురో నాకు తెలియదు అని అనుకుంటూ మనసులో అంటాడు. ఆ తర్వాత వెంటనే చిహురో సరే నేను అది చెయ్యాలి అని అనుకుంటున్నాను అంటే అప్పుడు వెనక్కి తిరిగి వాళ్ళ నాన్న సరే నువ్వు నిర్ణయించుకున్నావా అని అంటాడు. సరే అలాగైతే నేను మీ మీద బోల్డ్ అనే ఆశలు పెట్టుకొని ఉన్నాను అని రొకుహీరా అంటాడు. సీన్లో ఒక గ్యాంగ్ ఒక 4 వ్యక్తులను కట్టేసి అందులో 3 వ్యక్తులను అతి దారుణంగా కటానాతో కోసి చంపేస్తారు. అప్పుడు 38 months టైం స్కిప్ జరుగుతుంది. ఇదే కాగూరా బాచి పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ పార్ట్ కావాలంటే 10 likes కంప్లీట్ చేయండి గైస్. నెక్స్ట్ పార్ట్లో ఇంకా రథ చరిత్ర ఎక్కువగా ఉంటుంది. ఇదే నా ఫస్ట్ మాంగా ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక మీద వచ్చే వీడియోస్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. త్వరగా 10 likes కంప్లీట్ చేయండి గైస్. బాయ్ బాయ్.